ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని విజయ డైరీ మీదన ఘాటైన ఆరోపణలు చేసింది. మనకిక్కడ మంత్రి ఏమయ్యారు? నిద్రపోతున్నాము మనం. కల్తీ మీదన చిత్ర విచిత్రమైనటువంటి జిమ్మిక్కులు చేస్తా అసలు విషయానికి వచ్చేటప్పటికి ఎందుకు దాచేస్తున్నారు అంటే మీడియాలో హైపు, మీడియాలో డౌను అంతా మన ఇష్టమేనా? ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి విజయ డైరీకి సంబంధించి అసలు ఆంధ్ర విజయ డైరీ ఎవరి చేతుల్లో ఉంది? నిన్న ఏదైతే తెలంగాణ విజయ డైరీ తెలంగాణ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి స్టేట్మెంటే ఇక్కడ కీలకం. సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం విజయ డైరీ బ్రాండ్ని మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు ఫ్రాంచైజీ చెప్పిందట. వాళ్ళు వెజిటబుల్ ఆయిల్స్తో నెయ్యి తయారు చేసి ఏపీ విజయ పేరుతో కల్తీ నెయ్యి అమ్ముతున్నారు. ఒక హైదరాబాద్లో నెలకు దాదాపు 100 టన్నులు కల్తీ నెయ్యి అమ్ముతున్నారు. విజయ బ్రాండ్కి చెడ్డ పేరు తీసుకురావడంతో పాటు తెలంగాణ పాడి రైతాంగానికి తీవ్రమైన నష్టం కలుగుతోంది అన్నది తన ఆరోపణ. ఈ వెజిటబుల్ ఆయిల్తో తయారు చేసిన నెయ్యిలో మోతాదుకు మించి హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఎన్డీడీబీ పరీక్షలు చేసి తేల్చింది. లాలాపేటలోని విజయభవన్లో ఈ విషయాలు చెప్పుకొచ్చారు. ఏపీ డైరీ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి పాల సేకరణ కానీ పాల విక్రయం కానీ చేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తులు గుజరాత్లో తయారు చేసే నెయ్యిని ఏపీ విజయ డైరీ పేరుతో హైదరాబాద్లో విక్రయిస్తూ ఇక్కడ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రైతుల ద్వారా సేకరించిన పాలు, పాల పదార్థాల నాణ్యతకు మారుపేరుగా తెలంగాణ విజయ నిలుస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ తెలంగాణ బ్రాండ్ విశ్వసనీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. విజయ పేరుతో ఎవరు కల్తీ చేసినా అడ్డుకుని తీరుతామన్నారు. అవసరమైతే రైతులు రోడ్డెక్కి పోరాటం చేయాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖలు రాశామని స్వయంగా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళినా స్పందించలేదని చెప్పారు. ఇప్పటికైనా ఏపీ ప్రభుత్వం స్పందించి మేఘనా ఫుడ్స్కి ఇచ్చిన విజయ ఫ్రాంచైజీని విరమించుకోవాలని, లేదంటే తెలంగాణ సహకారం దాన్ని తామే అడ్డుకుంటామన్నారు. పాలు, పాల పదార్థాలు కొనేటప్పుడు నాణ్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ విజయ లోగోని చూసి మాత్రమే పాలు, నెయ్యి, ఇతర పాల ఉత్పత్తులు కొనుగోలు చేయాలంటూ చెప్పుకొచ్చారు. అక్కడ ఎట్లా తెలుస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే అసలు ఎందుకు కాపాడుతున్నాం మనం స్వయంగా చంద్రబాబు గారికి తెలిసిన అదే ఇక్కడ తేలాలి.